నేను ఒక్క విషయంలో పేదవాడిని. అదేంటంటే నాకు శత్రువు లేడు. ఇప్పటిదాకా నాకు శత్రువు లేడు. అజాత శత్రువుని. ఎవరైనా నాకు హామ్ చేయడానికి వస్తే కూడా ఆ పరిస్థితుల్లో అతనికి నా వల్ల ఏదైనా నష్టం జరిగితే జరుగుతుందని నేను పక్కకు తప్పుకుంటాను తప్ప ఆ వ్యక్తి గురించి నేను ఆలోచించాను. ఆవిడ తర్వాత నా ఇంకో రికార్డ్ ఏంటంటే నా 36 ఏళ్ళ కెరీర్లో 20 ఏళ్ళ దర్శకత్వ కెరీర్, 20 ఏళ్ళ దర్శకత్వ కెరీర్లో నా ఒక సెట్ బాయ్ని కానీ, ఒక అసిస్టెంట్ని కానీ, ఒక జూనియర్ ఆర్టిస్ట్ని కానీ, ఒక నటుని కానీ తిట్టింది కానీ, కొట్టింది కానీ, కనీసం నోరు చేసుకుంది కూడా తెలియదు. కాకపోతే చూపులతోనే భయపెట్టేవాడిని, కంట్రోల్ చేసేవాడిని. ఒక 100 మంది స్క్రూని కంట్రోల్ చేసేవాడే డైరెక్టర్. కానీ ఇప్పటిదాకా ఎవరిని ఎటువంటి విభేదాలు లేవు. అట్లాగే హీరోయిన్లతో ఒక పేచీలు రావడం కానీ, ప్రేమ కలాపాలు నడపడం అట్లాంటివి ఏమీ లేకుండా చాలా జెన్యున్గా మన వర్క్ ఏంటో మనం చేసుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడు ఉన్నాళ్ళు వస్తూనే ఆ హీరోయిన్ నచ్చింది, ఇంటికి కూడా మానేసి హీరోయిన్ల దగ్గర ఉండడాలు. నేను ఎవరినో అనట్లేదండి, చెప్తున్నా. కొత్తోళ్ళు మీరు నేను చెప్పగానే హీరోయిన్ దగ్గర ఉంటున్నారంటే ఇంకెవరో ప్రముఖ దర్శకుడు మీకు గుర్తుకొస్తాడు. అట్లాంటివి కాదు నేను చెప్పేది. నేను అనేది ఏంటంటే కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఎంట్రీ అయింది, హీరోయిన్ నచ్చింది, భార్యను మర్చిపోయి ఆమె దగ్గర ఉండడం, ఇట్లా లివింగ్ రిలేషన్స్ ఇట్లాంటివి పెట్టుకొని వాళ్ళ కెరీర్లు పాడు చేసుకొని వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకొని సెకండ్ సినిమా కూడా వాళ్ళు రాకుండా పరిస్థితుల్లో మళ్ళీ అడుక్కొని తినేటువంటి పరిస్థితులకు వస్తున్నారు. విన్నారా? అట్లాంటివి లేకుండా మనం క్రమశిక్షణగా మనకు సినిమాను ఒక తల్లిగా భావించి, సినిమా ఫీల్డ్ని గౌరవంగా భావించి, నైతిక విలువల్ని మనము చేసి నైతిక బాధ్యత వహిస్తూ నైతిక విలువల్ని కాపాడుకుంటూ కనుక వెళ్తే దీనంత గొప్ప బిజినెస్ లేదు, దీనంత గొప్ప ఇది లేదు. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, ఏమండి సినిమా ఫీల్డ్లో కమిట్మెంట్లు అడుగుతారంట కదండి, మరి నేను వస్తే నన్ను కూడా అడుగుతారా అండి అని అంది. నేను ఆన్సర్ ఏం చెప్పాను తెలుసా? వాళ్ళు వెంటపడితే కూడా అందమైన వాళ్ళు వెంటపడతారు, మీ ఏంటి ఎందుకు పడతారండి అన్న. షాక్ అయింది ఆమె. షాక్ అయిపోయిన తర్వాత ఏమండి అంత మాట అనేసారు, నేను అందంగా లేనో అన్నది ఆమె. అంటే నేనన్నా, చూడమ్మా నువ్వు హాస్పిటల్స్కి వెళ్ళావా, ఎప్పుడన్నా అక్కడ ఏవో జరుగుతున్నాయి తెలుసుకున్నావా? పూజారి కూడా ఆ మధ్య ఒక ఆమె ఛాతీని తడిమాడు, జైలు వేశారు, తెలిసిందా నీకు ఆ విషయం? అంటే గుళ్ళో ఉన్న వ్యక్తి తప్పు చేశాడు, హాస్పిటల్ ఉన్నవాడు తప్పు చేశాడు ఒక్కో దగ్గర. సినిమా వాడిని ఎందుకు అంటావమ్మా? సినిమా ప్లేస్ని మాత్రమే అని అనొద్దు అన్న. పైగా అది ఎక్కడైనా ఉంటుంది. ఓ ఉపాధ్యాయుడి దగ్గర కూడా ఒక టీచర్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు వాడు, కానీ సినిమానే ఎందుకంటారు కమిట్మెంట్లని? సినిమా వాడే తప్పు చేయడు ఏ రకంగా అని అడగండి. బల్లేం వేరు మాదో నోటెడ్ ఫిగర్ 10 మంది గమనిస్తుంటారు, అది ఎలా తప్పు చేస్తాడండి? ఒక హీరో, పెద్ద హీరో ఉండండి, ఒక ప్రభాస్ స్థాయి వ్యక్తి ఉండండి, ప్రభాస్ స్థాయి వ్యక్తి రోడ్డు మీద పోతుంటే అతను తప్పు చేయడానికి అవకాశం ఉంటుందా? అందరు జనాలు అతను చూస్తుంటారు, అంతే కదా, మీడియా నోటీస్ చేస్తుంటుంది. సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా తప్పు చేయడానికి అవకాశం ఉండదండి, వాళ్ళు చేయాలనుకునే అవకాశం ఉండదు. మీకు అర్థమైందా నేను చెప్పింది? వాళ్ళు నోటీస్ చేస్తుంటారు. వాళ్ళు ఏం జస్ట్ ఒక కారులో కూర్చోబెట్టుకొని ఒక హీరోయిన్ కూర్చోబెట్టి రాసిస్తారు, ఆ హీరోతో సంబంధం ఉంది, లిఫ్ట్ ఇచ్చినా కూడా. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా ఒక రంగాన్ని పట్టుకొని సినిమా రంగం చెడు రంగము అది ఆ రకం తప్పండి. సినిమా రంగం గొప్ప రంగం, దేవత. నాకు సినిమా ఈజ్ మై మదర్. నేను మా అమ్మని ఎంత గౌరవిస్తానో సినీ కళామ తల్లిని అంత గౌరవిస్తాను. ఈ సినిమా తీయడానికి వస్తాడు, వచ్చిన తర్వాత హీరోయిన్లతో కమిట్మెంట్లు మొదలు పెడతాడు, ఆఫీస్ పెడతాడు, అక్కడ పడుకోవడాలు మొదలు పెడతాడు. నువ్వు వ్యభిచారం చేయడానికి వచ్చావా, సినిమాలు తీయడానికి వచ్చావా? సినిమాని సినిమాగా చూడు. అంతే. నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా కొత్త నిర్మాతలు ఎప్పుడన్నా హీరోయిన్ల గురించి మాట్లాడితే నువ్వు అట్లాంటివి చేసేది ఉంటే బయటికి వెళ్ళిపో, నాతో సినిమా తీయొద్దు. ఓన్లీ సినిమాని సినిమాగా తీసి నీ సినిమా హీరోయిన్ 6 గంటల తర్వాత మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది, ఆ టైప్ అయితేనే సినిమా తీయని చెప్పేస్తారు ముఖం మీద. పూర్వం అనేవారు సినిమా అంటే సిగ్గు నిగ్గు మానవ, అది కూడా తప్పండి. ఆ మాట డెఫినేషన్లు రాంగ్ డెఫినేషన్ ఇచ్చేది చాలా చాలా తప్పు. ఎప్పుడైనా మనము మనుషులము, సినిమా అనేది మనకి ఇవాళ బారాతులు తీస్తే మనం సినిమా పాట వాడుకుంటున్నాం, పెళ్ళిళ్ళు చేస్తే సినిమా పాటలు పెట్టుకుంటున్నాం, అన్నిటికీ సినిమాను వాడుకుంటున్నాం. సినిమా వాడు అంటేనేమో చులకన భావన,